రేపే బుధవారం, అలానే ఏకాదశి కూడా. రేపు బుధవారం, అలానే ఏకాదశి కాబట్టి కేవలం కలబందతో ఇలా చేస్తే చాలు. మీ ఇంట్లో ఉండే దుష్టశక్తులు తొలగిపోవటమే కాదు, ఇల్లంతా ధనంతో నిండిపోతుంది. ఏకాదశి అనేది లక్ష్మీదేవి విష్ణుమూర్తులకి ఎంతో ఇష్టమైనటువంటి రోజు. ఏకాదశి రోజుల్లో చేసే పూజలకి పరిహారాలకి విపరీతమైనటువంటి ఫలితం అనేది వస్తుంది. ఏకాదశి రోజుల్లో ఎవరైతే విష్ణుమూర్తిని అలానే లక్ష్మీదేవిని పూజిస్తారో అలాంటి వారికి కోరిన కోరికలు నెరవేరుతాయి. అంతేకాదు, తీరని కష్టాల్లో ఉన్నా సరే వాటి నుండి విముక్తిని పొందుతారు. ఇలా ఏకాదశి రోజుల్లో లక్ష్మీదేవిని విష్ణుమూర్తిని తలచుకున్న పూజించిన రోజంతా విష్ణుమూర్తి సహస్రనామాలు చదివిన, లక్ష్మీదేవి అష్టోత్తరాలను చదివిన, విష్ణుమూర్తిని పసుపు రంగు పూలతో పూజించినా సరే ఎంతో మంచి పుణ్యం కలుగుతుంది. అంతేకాదు, ముఖ్యంగా డబ్బు సమస్యలు ఉన్నవాళ్ళు లక్ష్మీదేవిని పూజించి అమ్మవారి యొక్క కటాక్షాలను పొందాలి అని ప్రతి ఒక్కరూ అనుకుంటారు. కానీ నార్మల్గా మామూలు రోజుల్లో చేసే పూజల కన్నా పరిహారాల కన్నా ఇలా ఏకాదశి వంటి ప్రత్యేక రోజుల్లో చేస్తే వాటికి విపరీతమైన ఫలితం అనేది వస్తుంది. ప్రతి మనిషి జీవితంలో డబ్బు అనేది చాలా ముఖ్యం. ఆ డబ్బు లేక చాలామంది ఎన్నో రకాల కష్టాలను అనుభవిస్తూ తమ జీవితంలో ఆనందాలను కోల్పోతూ ఉన్నారు. అందరిలాగా ఆనందంగా ఆర్థిక సమస్యలు లేకుండా లగ్జరీగా జీవించాలి అని అనుకుంటారు. కానీ వారు ఎంత సంపాదించినా చేతిలో చిల్లి గవ్వ లేక అదేవిధంగా అత్యవసరాలకి అప్పులు కూడా చేయటం అనేది జరుగుతుంది. మళ్ళీ అప్పుని తీర్చటం అనేది అసాధ్యంగా మారిపోతారు. కానీ ఇప్పుడు మనం ఏకాదశి రోజుల్లో తులసిపై ఇది ఒక్కటి చల్లటం వల్ల ఇంట్లోకి డబ్బు అనేది దోసుకు వస్తుంది. ఇంటి లక్షణం అనేది మన ఇంట్లోకి లక్ష్మీదేవి అనుగ్రహం రావాలి అన్నా, డబ్బు రావాలి అన్నా, ఇంట్లో చెడు శక్తులు ఉండకుండా ఉండాలి అన్నా సరే మన ఇంటి ముందు ఉన్న తులసి కోట ఖచ్చితంగా కారణం. ఎందుకంటే ఇంటి ముందు తులసి చెట్టుని పెంచుకోవటమే లక్ష్మీదేవి కటాక్షం కలగటానికి, ఇంట్లోకి చెడు శక్తులు రాకుండా ఉండటానికి. తులసి చెట్టులో ఔషధ గుణాలు, ఆధ్యాత్మిక గుణాలు చాలా ఉంటాయి. అందుకే తులసిని ఏకాదశి రోజుల్లో ప్రత్యేకంగా పూజిస్తూ ఉంటాము. అంతేకాదు, తులసి కోట దగ్గర ఏకాదశి రోజు ఉదయం మరియు సాయంకాలం 2 వేళలా దీపాన్ని వెలిగించాలి. అలానే తులసి కోటపై ఇది చల్లితే సమస్యలు, పాపాలు, దోషాల నుండి విముక్తిని పొందుతాము. తులసిని ఇంటి ముందు పెంచుకుంటే ఆధ్యాత్మికంగాను ఆరోగ్యంగాను 2 విధాలుగా మేలు జరుగుతుంది. అయితే రేపు ఏకాదశి కాబట్టి తులసి చెట్టు పైన ఇది చల్లాలి. తులసి చెట్టు అనేది లక్ష్మీదేవి విష్ణుమూర్తులతో సమానం. అందుకే తులసిని పూజించటం వల్ల విష్ణుమూర్తి లక్ష్మీదేవిల అనుగ్రహం లభిస్తుంది. అంతేకాదు, తులసి యొక్క ఆకులను విష్ణుమూర్తికి సమర్పించాలి. తులసిపై ఇది చల్లితే ఖచ్చితంగా మీ యొక్క సమస్యలు, దరిద్రాలు తొలగిపోతాయి. డబ్బు అనేది విపరీతంగా ఆకర్షింపబడుతుంది. ఇంట్లోకి డబ్బు ఏదో ఒక రూపంలో వస్తూనే ఉంటుంది. డబ్బు లేదు అని బాధపడేవారు కూడా డబ్బు అనేది ఏదో విధంగా సంపాదించగల మార్గాలు కనిపిస్తాయి. సంపాదించడమే కాదు, వారి జీవితంలో సంతోషంగా, ఆనందంగా కూడా జీవిస్తారు. డబ్బు లేకపోతే ప్రతి మనిషి జీవితంలో ఆనందం అనే మాటే ఉండదు. కాబట్టి డబ్బు కోసమే లక్ష్మీదేవిని అందరం కొలుస్తూ ఉంటాము. డబ్బుతో పాటు సంపద, ఆరోగ్యం, ఐశ్వర్యం, అలానే స్త్రీ యొక్క సౌభాగ్యం అన్నీ కూడా లభించాలి అన్నా, కుటుంబంలో శ్రేయస్సు కలగాలి అన్నా, సంపద పెరగాలి అన్నా, కుటుంబంలో అన్యోన్యత కలగాలి అన్నా మనం లక్ష్మీదేవి యొక్క అనుగ్రహాన్ని పొంది ఉండాలి. మనకే తెలియకుండా ఏదైనా చెడు శక్తి ఇంట్లో ప్రవేశించింది అంటే దాని కారణంగా ఇంట్లో ఎన్నో రకాల సమస్యలు అనుభవించవలసి ఉంటుంది. అందులోనూ మరీ ముఖ్యంగా డబ్బుపరమైన సమస్య. ఈ రోజుల్లో డబ్బు అనేది చాలా ముఖ్యంగా మారిపోయింది. మనుషులలో ప్రేమ, అనురాగం, అనుబంధం ఇవన్నీ కూడా తొలగిపోయి కేవలం డబ్బు 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 అనే మాట తప్ప ఇతర ఏ ఆలోచన లేకుండా మారిపోయింది ఈ సమాజం. పూర్వకాలంలో డబ్బుల కన్నా ఎక్కువగా మనిషికి, మనస్సుకు విలువనిచ్చేవారు.
కానీ ఇప్పుడు అవన్నీ పక్కన పెట్టి డబ్బు ఒకటి ఉంటే మనసు, మనిషి అన్నీ కూడా చాలా పవిత్రంగా అంటే చాలా శక్తివంతంగా మారిపోతున్నాయి. అందుకే వాళ్ళకి గుణం ఉన్నా లేకపోయినా ధనంని చూస్తూ ఉన్నారు. ఆ ధనం మరి ప్రతి ఒక్కరికి రావాలి అంటే లక్ష్మీదేవి కటాక్షం ఉండాలి. అమ్మవారి కటాక్షం ఉంటే చేసే పని చిన్నదైనా అందులో డబ్బులు అనేవి అధికంగా రావటం, ఆ డబ్బు అంతకంతా పెరిగి సేవ్ అయ్యి లక్ష్మీదేవి అనుగ్రహంతో వారు ఏ లోటు లేకుండా ఆనందంగా జీవించడం జరుగుతుంది. ఒకవేళ లక్ష్మీదేవి అనుగ్రహం లేకుండా జ్యేష్ఠాదేవి యొక్క దుష్ప్రభావాలు ఉంటే డబ్బు ఎంత సంపాదించినా హాస్పిటల్స్లో పెట్టడం, ఇతర ఖర్చులు అనుకోకుండా రావడం, తెలియకుండానే వృధా ఖర్చులు అయిపోవటం, మళ్ళీ వెనక్కి తిరిగి చూస్తే రూపాయి ఉండకపోవటం, అత్యవసరాలకి అప్పులు చేయవలసి రావటం ఇలా జరుగుతూ ఉంటుంది. మరి ఇవన్నీ తొలగిపోయి లక్ష్మీదేవి కటాక్షం పొందాలి అంటే రేపు ఏకాదశి రోజున కేవలం పచ్చకర్పూరం ఈ విధంగా చేయండి. పచ్చకర్పూరం విష్ణుమూర్తికి చాలా ఇష్టం. రేపు విష్ణుమూర్తికి తులసి ఆకులను, రాగి ఆకులను సమర్పించి చిటికెడు పసుపు, కుంకుమ, పచ్చకర్పూరం, దానితో పాటు కర్పూర హారతి, అలానే పసుపు రంగు పూలు, మీకు ఏ ప్రసాదం అందుబాటులో ఉంటే ఆ ప్రసాదాన్ని పెట్టేసి దీపధూప నైవేద్యాలను సమర్పించేసి విష్ణుమూర్తిని మీ యొక్క సమస్యలు తీర్చమని వేడుకోండి. అలానే ఇంట్లో పూజ గదిలో కొంచెం పచ్చకర్పూరం వేసిన ఇలాచీలను ఒక ప్లేట్లో పెట్టేసి పూజకి ఉపయోగించండి. పూజ పూర్తవగానే ఆ ప్లేట్లో వేసిన ఇలాచీలు, పచ్చకర్పూరం చల్లిన ప్లేట్లో వేసిన ఇలాచీలను తీసుకువచ్చి మీ ఇంట్లో తులసి కోట పైన ఆ ఇలాచీలను చల్లండి. పచ్చకర్పూరం వేసిన ఇలాచీలను చల్లటం వల్ల విష్ణుమూర్తి, లక్ష్మీదేవి యొక్క అనుగ్రహం లభిస్తుంది. ఎందుకంటే లక్ష్మీదేవికి యాలకులు అంటే చాలా ఇష్టం, విష్ణుమూర్తికి పచ్చకర్పూరం అంటే చాలా ఇష్టం. కాబట్టి రేపు విష్ణుమూర్తి, లక్ష్మీదేవి ఇద్దరి యొక్క అనుగ్రహం సులువుగా పొందాలి అంటే యాలకులు, పచ్చకర్పూరంతో ఈ పరిహారం చేయండి. ఇలా చేసి మీరు ఏ కోరిక కోరుకున్నా నెరవేరుతుంది. గ్రహాల అనుకూలత లేకపోతే కోరిక తీరడానికి కాస్త సమయం పట్టినా ఖచ్చితంగా ఏదో ఒక రోజు మాత్రం మీ కోరిక నెరవేరుతుంది. పవిత్రమైన, నిర్మలమైన మనస్సు, భక్తి, శ్రద్ధ, నమ్మకంతో చేసే పరిహారానికి ఖచ్చితంగా ఫలితం ఏదో ఒక రోజు వచ్చి తీరుతుంది. తెలుసుకున్నారు కదా. రేపు బుధవారం, అదేవిధంగా ఏకాదశి రోజున మనం తులసి చెట్టు పైన ఏది చల్లాలి అని. వీడియో నచ్చితే లైక్ చేయడం మర్చిపోకండి.